నమస్తే. మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మహాధర్ణ ఏర్పాటు చేసి ఇందిరా పార్క్ వద్ద వందలాది మంది వేలాది మంది మాదిగ సామాజిక బిడ్డలు వచ్చారు. సో మాట్లాడదాం, ఎందుకు ఎన్నికల ముంగల మందకృష్ణ మాదిగ గారు ఇంతమందితో మహాధర్ణ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక సందర్భంలో మనకు అన్యాయం జరిగిందని మనం అనుకుంటున్నాం. ఆ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లడం మొదటి బాధ్యత. ఆ అన్యాయాన్ని కూడగట్టి ఆ అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం కూడా రెండో బాధ్యత. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు అన్యాయం జరిగింది, సీట్ల కేటాయింపులో ప్రధానంగా అన్యాయం జరిగిందని చెప్పి ఒక నెల రోజులుగా మేము జనంలో ఉన్న విషయం మీకు తెలుసు. కానీ ఆ జనంలో ఉండడం కాదు, కాంగ్రెస్ పార్టీకి మాదిగల నిరసన కూడా తెలియాలి అని చెప్పి వాళ్ళ నిరసన ధర్నా ఏర్పాటు చేశాం. ఇందిరా పార్కులో ధర్నాలు ఎన్నో జరుగుతాయి కదా. ఎందుకు జరుగుతాయి అంటే అన్యాయం జరిగిందనో లేకపోతే న్యాయం కావాలనో ధర్నాలు జరుగుతాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది అని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి నిరసన వ్యక్తం చేయడానికి ఈ ధర్నా కార్యక్రమం పెట్టాము. మీరు చూశారు, ఇంత ఎండలో కూడా మరి స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు తయారు వచ్చారు. వాళ్ళకి సందేశం వెళ్ళిపోయింది. ఈ వారం రోజుల పాటు ఖచ్చితంగా వాళ్ళు మండలాలకు వెళ్తారు, గ్రామాలకు వెళ్తారు, ఇంటింటికి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి మా వాళ్ళని చైతన్యం చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా చూస్తారు. కానీ మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే ఏదైతే రిజర్వేషన్లను ఎత్తివేస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది అంటూ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కూర్చున్నారు గాంధీ భవన్ లో. మీ యొక్క వెనుకబడిన తరగతి కాబట్టి మాదిగ బిడ్డలంతా కూడా ఏం చెప్తారు? వాళ్ళు చేయాల్సింది రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కాదు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా మాదిగల పరిరక్షణ దీక్ష చేసుకుంటే బాగుండేది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో మాదిగల రాజకీయ పరిరక్షణ దీక్ష చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రాజ్యాంగం బాగానే ఉన్నది, రిజర్వేషన్లు బాగానే ఉన్నాయి, రాజ్యాంగానికి డోకా లేదు, రిజర్వేషన్ డోకా లేదని చెప్పి ప్రధానమంత్రి చెప్తున్నాడు. రాజ్యాంగానికి ఏ రకంగా ప్రమాదం వచ్చినా దాన్ని ఎదుర్కొంటా, నా ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ జోలికి రాజ్యాంగం జోలికి వాళ్ళు రాకుండా అడ్డుకుంటా అని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ అన్నాడు. ప్రధానమంత్రికి అంతా అంటామన్న తర్వాత ఇప్పుడు ఎందుకు కూర్చున్నారు వాళ్ళు? కేవలం మాదిగల ఆవేదన రోడ్డెక్కి సమాజంలోకి వెళ్లకుండా చేయడం కోసం, డైవర్షన్ కోసం కూర్చున్నారు. కూర్చోవాల్సింది రాజ్యాంగ పరిరక్షణ కోసం కాదు. రాజ్యాంగానికి ప్రమాదం వస్తే కదా, రిజర్వేషన్లకు ప్రమాదం వస్తే కదా. అసలు ప్రమాదం ఎవరికి వచ్చింది? వాళ్ళకే ప్రమాదం వచ్చింది. కూర్చున్న వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో ప్రమాదం వచ్చింది. వాళ్ళకే దిక్కు లేదు, ఆడ వాళ్ళకి సీట్లు లేవు, వాళ్ళకి దిక్కు లేదు కదా. వాళ్ళు అక్కడ చేయాల్సింది, గాంధీ భవన్ లో చేయాల్సింది వాస్తవం ఏంది? కాంగ్రెస్ పార్టీలో మాదిగల పరిరక్షణ, రాజకీయ పరిరక్షణ దీక్ష వాళ్ళు చేయాలి. అది చేయకుండా ఇది చేయడం వల్ల వచ్చేది ఏమున్నది? కేవలం వాళ్ళ రక్షణ కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేయరని రేవంత్ రెడ్డి ఏం చెప్పమంటే ఏది చెప్తే గదే చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి భజన పడలే తప్ప మాదిగల అస్తిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో కాపాడుకోలేనంత బలహీనులు వాళ్ళ అనేసి రుజువు అవుతాయి. కానీ మందకృష్ణ మాదిగ గారు బీజేపీ నాయకులు, కొంతమంది ఎంపీ అరవింద్ కావచ్చు, కొంతమంది నాయకులు అది రాజ్యాంగాన్ని మార్చే అధికారం మాకుంది, మార్చవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ కూడా గతంలో తీస్తారు. ఎట్లా చూస్తారు? అటువంటి వాళ్ళకి మీరు ఎట్లా మద్దతు ఇస్తారు? అటువంటి కామెంట్స్. ఒక విషయం గమనించండి, ఇప్పుడు ఎవరో మాట్లాడినారు కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది ప్రధానమంత్రి. 370 సీట్లు లోక్సభలు బీజేపీకి ఉన్నాయి, పొత్తుతో కలుపుకుంటే 400 ఉన్నాయి. మళ్ళీ 400 సీట్లు వస్తే రాజ్యాంగం పోతాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మొన్న సమాధానం ఏం చెప్పింది ప్రధానమంత్రి గారు? రాజ్యాంగం మార్చాలంటే 400 ఉన్నాయని రావాలంటారు కదా. ఇప్పుడు మాకు 400 కదా, మేము మార్చాలంటే మార్చుకోవచ్చు కదా. కానీ రాజ్యాంగం మేము మార్చడం కాదు, రిజర్వేషన్ మేము తొలగించడం కాదు. ఇంకెవరన్నా మార్చాలనుకున్నా తొలగించాలన్నా నేను ప్రాణాలొడ్డి అడ్డుకుంటాను అని అన్నాడు. అది ఫైనల్, అది ఫైనల్. కాబట్టి ఆయన మాటకే దేశ విలువనిస్తుంది. కానీ ఎవరెవరో మాట్లాడితే దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ప్రధానంగా మోత్కుపల్లి కావచ్చు, మందకృష్ణ ఇద్దరు బీజేపీ మోచేతిలో నీళ్లు తాగి ఇలా ఈ జాతిని అంతా కూడా వేరే వైపు తీసుకెళ్తున్నటువంటి కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఏం సమాధానం చెప్తారు? ఒక విషయం చెప్పనా, కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అక్కడ ఉండడం ఎందుకు? బానిసత్వం చేయడానికి ఉండాలి. ఇక్కడ బతుకన్ను ఉన్నది కదా, అక్కడ మీరు బానిసత్వం చేయడానికి ఉన్నారు, ఇక్కడ బతుకున్నది కదా. బతుకేంటిది? మా బిడ్డలకు చదువుకునే అవకాశాలు రావాలంటే వర్గీకరణ జరగాల, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే వర్గీకరణ జరగాల. కాంగ్రెస్ మోసం చేసింది కదా అధికారం ఉన్నప్పుడు, మనకు అక్కడ ఉంటారేంది? నంబర్ 1. నంబర్ 2, కాంగ్రెస్ 4 రిజర్వేషన్ స్థానాలు, 3 లోక్సభ, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక అసెంబ్లీ, 4లో 1 ఇవ్వలేదు కదా. అసలు అక్కడ ఉండేది బానిసత్వం చేయడానికి? అవును, బీజేపీలో 4లో 3 వచ్చినాయి కదా. బతుకు ఎక్కడున్నది? బానిసత్వం ఎక్కడున్నది? మాదిగలు అక్కడ ఉండాలంటే బానిసత్వం. ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేస్తే బతుకు, వర్గీకరణ వస్తుంది, రాజకీయంగా ప్రాతినిధ్యం పెరుగుతున్నది. కాబట్టి బతుకు గురించి ఆలోచించాను, నేను బానిసత్వం ఎందుకు చేస్తారు అక్కడ ఉండి? అందువల్ల నేను మాదిగల బతుకు గురించి ఆలోచిస్తున్నా. భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా మాదిగ బిడ్డలకు అవకాశం కల్పిస్తాం. స్థానిక ఎన్నికల్లో అనేక అవకాశాలు. రెడ్లకి ఎందుకు ఇచ్చిండు? ఏడు మాలలకి ఎందుకు ఇచ్చిన? అవన్నీ వాళ్ళకి చెప్పుకోమన్నా, మాదిగలకి ఏం చెప్పేది? నీ దగ్గర ఏం బానిసలా మాదిగలు? ఇక్కడ నీ దగ్గర పడుండేటోళ్ళు బానిసలు, మాదిగ జాతి అంతా బానిసత్వం చేయదు. నీ దగ్గర పడి ఉండే బానిసలు, టిక్కెట్లు రాకపోయినా అవమానం జరిగినా
ప్రశ్నించలేని బానిసలు నీ దగ్గర ఉన్నారు. మేము ప్రశ్నించడం బయట ఉన్నాం. మా జాతి ఆలోచిస్తున్నది. వాళ్ళని మమ్మనండి కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఓట్లేయమని చెప్పి వాళ్ళు పోలేరు. గాంధీవన్లో కూర్చుంటారేమో కానీ మాదిగ పల్లెలకు వెళ్ళలేరు. గాంధీవన్లో కూర్చుంటారేమో వాళ్ళు, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూర్చుండబెట్టింది కాబట్టి గాంధీవన్లో కూర్చుంటారేమో. మాదిగ పల్లెలకు వెళ్ళి తలెత్తుకొని చెప్పలేరు మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పి. నేను చెప్తాను బీజేపీ ఓట్లేయమని. ఒక్కటి ఇవ్వండి కాంగ్రెస్, 3 ఇచ్చింది బీజేపీ. వర్గీకరణ చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్. వర్గీకరణ చేస్తాను ముందుకు నడుతున్నది బీజేపీ. అవును, బతికి ఇక్కడ ఉన్నది, రాజకీయ అవకాశాలు ఇక్కడ వీళ్ళకి ఓట్లేయమని నేను చెప్తున్నాను. నేను మేము సూటిగా చెప్తున్నాం. పదేళ్ళు ఎందుకు ఏబీసీ వర్గీకరణ చేయలేకపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేస్తాం, జనగణన చేస్తాం అంటున్నారు కదా. అరే కులగణన బీసీలది, బీసీలకే నువ్వు టికెట్లు వెళ్ళగా నువ్వు కులగణన ఎందుకు చెప్తున్నావు? కులగణన అనేది 1% తేడా లేకుండా చూడడం కోసం కులగణన. 51 ఉన్నదా, 52 ఉన్నారా, 53 అనేది తేడా చూడడం కోసం. కానీ 50 మినిమం ఉన్నది తెలుసు కదా, 50% మినిమం కదా బీసీలు. మరి 50% ఎందుకు ఇవ్వలే? కులగణన గురించి పక్కకు పెట్టండి. అది 51, 53 తేలనియండి, 50 అవుతున్నది కదా. మరి 50% బీసీలు ఉన్న కాడ 2 టికెట్లు ఏంది, 5% రెడ్లకు, 5% లేని రెడ్లకు 7 టికెట్లు ఏంది. మాదిగలు 12% ఉన్న కాడ 1 సీట్ ఎందుకు లేదు? 3-4% లేని మాలలకు 3-4 సీట్లు అట్లా వచ్చినాయి. అంటే సామాజిక న్యాయం తుంగల దొక్కుతున్నది. సామాజిక న్యాయం తుంగల దొక్కుతున్నది. మాదిగల్ని రాజకీయంగా అణగదొక్కుతున్నది. బీసీలను రాజకీయ అణగదొక్కుతున్నది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి. స్పష్టంగా అర్థమవుతుంది. మీ జాతి అంతా మీ వెనక మీ మాట విని వచ్చే అవకాశం ఉందనిపిస్తుందా, లేక కాంగ్రెస్ నాయకుల మాట విని మళ్ళీ అటువైపు వెళ్ళే అవకాశం ఉందంట? ఒకడైతే గ్యారంటీ, అది అర్థమవుతున్నది. ఏం గ్యారంటీ అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకతతో ఏ కాంగ్రెస్కి అయితే మాదిగలు ఓట్లేశారో కదా, ఇప్పుడు అదే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి అయితే సిద్ధంగా లేరు. ఈ చైతన్యం అయితే మాదిగలు పెరుగుతున్నది. సేమ్ టైం గాంధీ భవన్లో కూర్చున్న వాళ్ళు కూడా ఓటేయరు, గుర్తుపెట్టుకో. గాంధీ భవన్లో దీక్ష చేసుకున్న మాదిగలు కూడా కాంగ్రెస్ ఓటేయరు. వాళ్ళ మనసు నాకు తెలుసు, వాళ్ళ దీక్ష ఎవరు చేయమన్నారో నాకు తెలుసు, వాళ్ళు ఓటు ఎవరికి ఎత్తారో నాకు తెలుసు. చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మందకృష్ణ మాదిగ మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలంతా కూడా బీజేపీ వైపు ఉంటారు. ఎవరు కూడా కాంగ్రెస్ మాట వినరు, కాంగ్రెస్ వైపు వెళ్లరు. కేవలం గాంధీ భవన్ లో దీక్షలో కూర్చున్న నాయకులు కూడా తమ పార్టీకి ఓటేయరు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు, బీసీలకు, వెనుకబడిన వాళ్లకు అన్యాయం చేసిందంటూ కూడా మందకృష్ణ మాదిగ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు మోత్కుపల్లి కావచ్చు, ఇటు మందకృష్ణ మాదిగ కావచ్చు, మహాధరణ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ జాతి బిడ్డలకంతా కూడా వాళ్ళు పిలుపునిస్తున్నటువంటి సందర్భం. సో చూద్దాం, రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వారం రోజుల్లో పోలింగ్ ఉన్నది. మరి ఏం జరగబోతున్నది, నిజంగా ఈ మాదిగ జాతి బిడ్డలు మరి ఎవరి వైపు ఉండబోతున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.